నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 11:30 అవుతుంది. ఇప్పుడే లేచిన. బాడీ కొంచెం ఫ్రెష్ గా జర ఎనర్జీ ఉన్నట్టే అనిపిస్తుంది, విచ్ ఇస్ నైస్. అండ్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా ఆంటీ అవకాడో టోస్ట్ చేసింది. నైస్. అండ్ నౌ వీ హ్యావ్ ఎ కాల్ విత్ ఎడిటర్. ఆల్రెడీ కాల్ వస్తుంది, మనం మాట్లాడదాం. A few inches later. ఒక 3-4 గంటలు రమో అప్పటి నుంచి కాల్ నడుస్తూనే ఉంది. ఎడిటర్ కాల్ అయిపోయిన తర్వాత తమ్ముతో కాల్ జాయిన్ ఏదో పని చేసుకుంటా కూర్చుండే, మన యూట్యూబ్ రిలేటెడ్. మొన్న వీడియోలో చెప్పినా కదా, ఐమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ అని. సో ఐ వాస్ వర్కింగ్ ఆన్ దాట్ ఫ్రమ్ లైక్ లాస్ట్ 3-4 hours and I'm very hungry right now. Let's go make something very quick. We just made some fried rice. Meanwhile, ID? Yep, that's me. Do you wanna see my check my ID for that? Yeah, Okay. however they set it up, it requires. I'm gonna get it. Just a second. Thank you. There you go. All right. Thank you so much. You have a great day. You too. Finally we have it here. Alright. సో ఈ ప్యాకేజ్ కోసం దగ్గర ఒక నెల రోజుల కంటే ఎక్కువ నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మనకు వచ్చిన ఈ ప్యాకేజ్ అన్బాక్స్ చేయడానికి ముందు ఒక వారం రోజుల ముందు అమెజాన్ నుంచి కొన్ని ఆర్డర్ చేసినాం, డెలివరీ అయినాయి, గుర్తుందా? అండ్ ఈ బాక్స్ అన్బాక్స్ చేయడానికి ముందు మనకు ఒక మెయిన్ ప్యాకేజ్ రావాలని చెప్పిన కదా, ఆ మెయిన్ ప్యాకేజే ఈ ప్యాకేజ్. ఫైనలీ ఇది ఓపెన్ చేయబోతున్నా కదా, ఎంత హ్యాపీ ఉందంటే ఐ థింక్ యూ క్యాన్ సీ ఇట్ ఇన్ మై ఐస్. నౌ లెట్స్ జస్ట్ ఓపెన్. I think we need some scissors for this. So here we go. We got a new DJI Osmo Pocket 3 camera, which is sick. ఇది డైరెక్ట్ ఇప్పుడు ఇండియా నుంచి తెప్పించిన. ఇప్పుడు ఇది ఇండియా నుంచి ఎందుకురా, యూఎస్ లో మనకు దొరకదా అంటే దొరుకుతుంది. ఇది మనకి 2023 ఎండింగ్ లో సంథింగ్ లాంచ్ అయినట్టుంది, విచ్ ఇస్ అబౌట్ 19-20 months ago. సో రిలీజ్ అయినప్పుడు యూఎస్ లా ఈ కెమెరా సమ్వేర్ అరౌండ్ $500 కి రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు లాస్ట్ 3-4 months నుంచి టారిఫ్ ల వల్ల సేమ్ ఇదే కెమెరా $778 అవుతుంది. దగ్గర మోర్ దెన్ $250 ఎక్స్ట్రా. బట్ ఇండియాలో మనకి ఇది సమ్వేర్ అరౌండ్ $50,000 రూపీస్ వచ్చింది విత్ టాక్సెస్. అంటే అరౌండ్ $580 అన్నట్టు. దగ్గర $250-300 అట్లా సేవ్ అయింది, విచ్ ఇస్ నైస్. దగ్గర ఒక 2 నెలల ముందు అనుకుంటా మనం అప్పుడప్పుడే DJI Action 5 Pro కొన్నాం, పొడగొట్టుకున్నాం, మళ్ళీ దొరికించుకున్నాం. ఇప్పుడు రికార్డ్ చేస్తుంది దీంట్లోనే. అండ్ మనోడికి DJI అని పేరు కూడా పెట్టినాం. ఈ కెమెరా ఇస్ వెరీ స్మాల్, వెరీ కాంపాక్ట్. ఆల్మోస్ట్ లాస్ట్ 70-80 డేస్ నుంచి అన్ని వీడియోస్ ఈ కెమెరాతోనే తీసిన. బట్ నౌ ఆల్మోస్ట్ 100 డే కదా, సో ఐ ఫెల్ట్ లైక్ వీ నీడ్ అ సెలబ్రేటరీ అప్గ్రేడ్. సో ఐ ఫైనలీ బాట్ దిస్ పాకెట్ 3. ఇప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ లెస్ అన్బాక్స్ దిస్ అండ్ ఇచ్చి పడేద్దాం. వెల్ టెక్నికలీ ఇది ఆల్రెడీ అన్బాక్స్డ్ ప్రోడక్ట్. ఇండియాలో దోస్తుగాడు కొని డబ్బా ఓపెన్ చేసి ఇండియా నుంచి యూఎస్ కి వస్తున్న మనోడు ఒకరికి ఇచ్చి పంపించిండు. అని చెప్తున్నా కదా, ఇది ఇక్కడికి రావడానికి ఎన్ని తతంగాలైనాయి అంటే నెల రోజుల నుంచి ఏదో ఒకటి అవుతుంది. 3 సార్లు ఆర్డర్ ప్లేస్ చేస్తే క్యాన్సిల్ అయింది, ఒకసారి బ్యాలెన్స్ లేదంటాడు, ఒకసారి పైసలు కట్ అయ్యి మళ్ళీ ఆర్డర్ కాలేదు, అంతేదో పిచ్చిగా ఉండే. నెక్స్ట్ తెప్పేనికి ఒక లొల్లి, తెచ్చిన తర్వాత ఇప్పుడు ఫెడెక్స్ ఉంది ఒక లొల్లి. వాడు డెలివరీ చేసేటప్పుడు డైరెక్ట్ ఇయ్య అంటాడు. నా స్టేట్ ఐడి కానీ డ్రైవర్స్ లైసెన్స్ కానీ స్కాన్ చేసి వెరిఫై అయితేనే ఇస్తా అన్నాడు. సో మొత్తం ఆగమాగం అయిన తర్వాత ఫైనలీ వీ హ్యావ్ ఇట్ హియర్. సో ఆల్రెడీ అన్బాక్స్డ్ ప్రోడక్ట్ అయినా కానీ మనకి ఇది ఫ్రెష్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి let's unbox this again. We got it. We got the camera and we have a carrying case as well. Nice. This looks nice ra. Dismantle చేద్దాం. ఒక ప్రొటెక్టివ్ కవర్ ఉంది. నైస్. వావ్, ఓ ఫ్యాన్సీ. పైన గింబల్ ఉందిరా, రోబోట్ ఆటో స్టెబిలైజ్ అవుతుంది మంచిగా. సెటప్ చేసేద్దాం. ఫోన్లో సెట్ చేయాలి. ఫర్మ్వేర్ అప్డేట్. ఓహో రే, జాయ్ స్టిక్ ఉందిరా. Dang bro. Now let's accessorize this. Let's open our second box. So I got 1, 2, 3, 4 and 5 different బ్యాటరీలు, కవర్లు, ట్రైపాడ్, ఇంకో ట్రైపాడ్, ఒక లెన్స్. సో మన కెమెరా ఇంకా డెలివరీ కాకముందే ఈ యాక్సెసరీస్ అండ్ స్టఫ్ అంతా ఎప్పుడో భూమి ముట్టక ముందే పెట్టేసిన. అండ్ ఫైనలీ నౌ వీ కెన్ ట్రై దమ్ ఆన్. దిస్ ఇస్ ద న్యూ కెమెరా అండ్ దిస్ ఇస్ ది రా ఆడియో దాట్ యు ఆర్ లిసనింగ్ టు. నేను ఇటు పోయినా పైనకి వచ్చినా కిందికి వచ్చినా దిస్ ట్రాక్స్ మీ అండ్ కీప్స్ మీ ఇన్ ద సెంటర్. ఇక్కడ మాస్టారు దిస్ ఇస్ ఫన్. ఎంత తిరుగుతుందో చూద్దాం. రైట్ నౌ స్ట్రైట్ ఉన్నా, ట్రై టు డూ 360. దిస్ ఇస్ 45 degrees. దిస్ ఇస్ 90 degrees. ఓ వెనకాల కూడా వచ్చిందిరా. రే ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ 180 degrees. నైస్. 270. కూల్. ఓకే, సో ఐ థింక్ 270 ఇస్ ద లిమిట్. కిందికి కూడా వస్తుంది, మీదికి కూడా వస్తుంది. ఒకసారి బెడ్ మీదకి పోదాము. జాగ్రత్త. ఇక్కడ కూడా నేనే. దిస్ ఇస్ ఫన్. బాగుంది. ఐ విష్ అండ్ ఐ హోప్ దిస్ ఈస్ అ నైస్ పర్చేస్ అనుకుంటున్నా. లెట్స్ హోప్. ఇస్ దిస్ నైస్? మై చిల్డ్రన్
హంగ్రీ సమ్ బ్రెడ్. అదేంటంటే బాడీలో కొంచెం ఎనర్జీ వచ్చింది. ఐ కెన్ డెఫినెట్లీ సెన్స్ ఇట్. నిన్నటి కంటే ఈ రోజు కొంచెం బెటర్ ఉంది. బట్ స్టిల్ జాకెట్ వేసుకున్నా కానీ ఇంకా చలిపెడుతున్నట్టే ఉంది. అదెందుకో నాకు అర్థమైతలేదు. రూమ్ లో టెంపరేచర్ కూడా 72 ఉంది. స్టిల్ కథ ఏందో తెలుస్తలేదు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఏం చేయాలి? పోయి జిమ్ చేసేటంత ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఫిజికల్ ఎనర్జీ, ఓపిక ఉంది కాబట్టి ఇట్స్ అబౌట్ 6 PM రైట్ నౌ. ఒక 2-3 గంటలు మంచి కూర్చొని పొద్దున మనం స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఏదైతే ఉందో లెట్స్ కంటిన్యూ దాట్. అండ్ యు నో వాట్, టుడేస్ డే 99 రైట్, విచ్ ఇస్ క్రేజీ టు వెన్ థింక్ ఆఫ్. అసలు నాకు ఊహించుకుంటుంటే చాలా డిఫరెంట్ ఉంది. అండ్ టుమారో ఇస్ డే 100 రోజులు టు బి సంథింగ్ మీనింగ్ఫుల్ కదా. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. థ్యాంక్ఫుల్లీ మన 100th డే ఇస్ ఆన్ వీకెండ్, సండే రోజు వచ్చింది. సో దీంతో పాటు రేపు 100th వీడియోలో చూపిస్తా అసలు నా జాబ్ అంటే పంచాయతీ ఏంది, నా రీసెర్చ్ ఏంది, ఎందుకు ఇన్ని రోజుల నుంచి పెట్టకుండా ఆగినా. రేపు మొత్తం చేసిన వర్క్ అంతా చూపించి కొంచెం బ్రీఫ్ ఇస్తా. సో మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నా, ఏంది అసలు పంచాయతీ అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదో మనోడు కావాలని పెడతలేడు, తప్పించుకుంటున్నాడు అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా. ఇట్స్ 10,000% రాంగ్. అండ్ ఐమ్ వెరీ షూర్ ఒక్కసారి ఇది వచ్చిన తర్వాత ఇది కదా MVP మైండ్ సెట్ రిజల్ట్ అని మీరు అంటారు. అది నా గట్టి నమ్మకం రా. సో యా టుమారో ఐమ్ గోనా షో యూ మొత్తం ఒక బ్రీఫ్ ఇస్తా. అసలు ఏమేం పని చేస్తున్నా, ఏంది, వాట్ ఇస్ ద ప్లాన్ గోయింగ్ ఫార్వర్డ్, మొత్తం అంతా రేపు చెప్తా. బోత్ ఫర్ మెయిన్ ఛానల్ అండ్ ఈ బ్లాగ్ ఛానల్ గురించి. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో ఇప్పుడు గమ్మున పోయి పని చేసుకుంటా. జస్ట్ ఏదో చెప్పడం కాదు, చేస్తే ఐల్ వి హావ్ సంథింగ్ టు వర్క్ ఆఫ్. యా యు గెట్ ద పాయింట్ రైట్. సో ఇప్పుడు ఒక 2-3 గంటలు మంచిగా పని చేసుకుందాం, ఇచ్చి పడేద్దాం. Moments later. Later that night. టైం అబౌట్ 8:47 PM రైట్ నౌ. అప్పటి నుంచి పని చేసుకుంటూ కూర్చున్నా. మరి 2.5 గంటలు రా కంటిన్యూగా పని చేసుకుంటూ కూర్చున్నా. అంటే బాగా డీప్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేసిన, మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ అయినా అనుకో. సడన్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, నాకు తెలియకుండానే కొన్ని రీల్స్ చూసిన. తర్వాత నా యూట్యూబ్ పని పక్కన పెట్టి ఈ కెమెరా సెట్టింగ్స్ అన్ని చూసుకుంటూ కూర్చుని దానికి ఒక అర్ధగంట పీకింది. బట్ ఇట్ వాస్ స్టిల్ నైస్ సెషన్. ఇప్పుడు ఈ పని చేయకపోతే మాత్రం నాకు మైండ్ ఖరాబ్ ఉంటుండే, ఎందుకంటే జిమ్ కూడా పోతలేం కాబట్టి. అమ్మో ఊహించుకుంటుంటేనే దరిద్రంగా ఉంది. బట్ ఎనీవేస్ వి గాట్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ డన్. And now it's dinner time because I'm very hungry. ఆంటీ పన్నీర్ బటర్ మసాలా ఉండింది. సో we gonna have it for today. మంచిగా ప్రశాంతంగా కడుపు నిండా డిన్నర్ చేద్దాం. బుర్ర వేడి చేసుకొని బాగా పని చేసినాం కాబట్టి మంచిగా తినేసి మైండ్ మొత్తం రిలాక్స్ చేసుకుందాం. లెట్స్ గో. ఓ కావాలని పడిపోయా, కావాలని ప్లాన్ చేసుకొని పడ్డా. ఎనీవేస్ నౌ లెట్స్ గో హ్యావ్ అవర్ డిన్నర్. 1 minute later. Yes, we have thick and creamy butter paneer masala. Here is our dinner. Plate full of food. ఈ ఆకలి అయితే నా పొట్ట నింపాలంటే కనీసం ఈ మాత్రం ఫుడ్ ఉండాలి. Too good. యమ్యా యమ్యస్య యమ్యోభ్యః. అంత బాగుంది. లెట్స్ గో. Meanwhile. ఆల్ రైట్. తిండి మంచిగా అయిపోయింది. అయిపోగొట్టుకొని మళ్ళీ ఖాళీ కూర్చోకుండా ఒక గంట సేపు పని చేద్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేసిన. కానీ నాకు తెలియకుండా నా ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ అయింది. 40 నిమిషాలు బోగ్గాడ్ లాగా టైం పాస్ చేసిన. విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఐ డోంట్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఐ మీన్ బాగానే పని చేసినాం ఈ రోజు. మార్నింగ్ లేవగానే ఒక 3-4 గంటలు పని చేసినాం. నెక్స్ట్ సాయంత్రం కూడా ఒక 3-4 గంటలు పని చేసిన ఉండే. ఓవరాల్ ఇట్ వాస్ అ నైస్ ప్రొడక్టివ్ డే. బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. చాలా ఇంకా చేస్తే బాగుంటుండే. ఇప్పుడు తిన్న తర్వాత లిటరలీ కడుపులో ఎంత ఫుడ్ ఉంది అంటే ఇంతగానో ఇప్పుడు తినాల్సిన అవసరం లేదు. బట్ ఫుడ్ మంచిగా ఉందని చెప్పి తినేస్తున్నాను. ఐ డి నాట్ ఈవెన్ క్యాల్కులేట్ మై క్యాలరీస్, విచ్ ఈస్ అగైన్ వెరీ రాంగ్. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే టుమారో ఇస్ డే 100. లైక్ డాంగ్ బ్రో, అసలు అగైన్ ఊహించుకుంటుంటేనే చాలా విచిత్రంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. అది కూడా నేను కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేయడం. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ నీడ్. ఆఫ్టర్ ఒక 6-7 months ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయకుండా ఉన్నా కదా, ఆ తర్వాత ఐ థింక్ ఐ డెఫినెట్లీ నీడెడ్ దిస్ వన్. ఏం వీడియోస్ పెడుతున్నానో నాకు ప్లాన్ లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నానో ఆలోచన లేదు. జస్ట్ ఒక మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ప్రతిరోజు డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్. ఈ మైండ్ సెట్ అనేది ఏదో 50 రోజులు చేసి ఆపేయడం, ఒక 100 రోజులు చేసి ఆపేయడం ఇది కాదు. ఒక రకంగా ఇది ఒక లైఫ్ స్టైల్ చాయిస్. నాకు ఓపిక, ఎనర్జీ ఉన్నంత వరకు ఇట్ హాస్ టు స్టిక్ విత్ మీ. అండ్ థ్యాంక్ బ్రో, ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు టుమారో. డే 100 ఇట్ ఈస్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి. బై.